హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో సరికొత్త రుచులు నేర్పించేందుకు ఇవాళ నేను వచ్చేసాను డాక్టర్ లక్ష్మి గారింటికి. నో ఆయిల్ నో బాయిల్లో భాగంగా మనకు బోల్డ్ అండ్ రెసిపీస్ నేర్పిస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు కూడా మ్యామ్ మన కోసం ఏం నేర్పించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే హారిక, నేను చాలా చాలా బాగున్నాను. మీ వంటలు తింటూ నేర్చుకుంటూ ఇంకా హ్యాపీగా హెల్తీగా ఉన్నాను. చాలా మంది ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉన్నారు, బాగున్నాయి అంటున్నారు. యాజ్ ఇట్ ఈజ్ మీరు చేసే విధంగా చేస్తే మాత్రమే ఆ రుచి వాళ్ళకి తెలుస్తుంది. ఏ మాత్రం అటు ఇటు అయినా మళ్ళీ అయ్యో ఏంటి ఇలా ఉన్నాయి అనుకునేది కూడా ఉంది. సో మరి ఈ రోజు నో ఆయిల్ నో బాయిల్లో భాగంగా ఏ రుచులు పరిచయం చేయబోతున్నారు? ఈరోజు కొత్తిమీర పోహ, పచ్చి పులుసు. ఓకే, కొత్తిమీర పోహ, పచ్చి పులుసు. ఫస్ట్ ఏది మనం స్టార్ట్ చేద్దాము? కొత్తిమీర పోహ. కొత్తిమీర పోహాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొత్తిమీర, తర్వాత కాజు, పిస్తా, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు అన్నీ కలిపిన ముద్ద ఇది. తర్వాత కొత్తిమీర, ఇది నిమ్మరసం, ఉప్పు, ఇది పోహ. ఓకే, నానబెట్టిన పోహ 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టి వడబోస్తే రైస్ లాగా పొడి పొడిగా అవుతుంది అంతా. రైట్. మనం ఇక్కడ రైస్ బదులుగా మనం ఎక్కువగా అటుకులే తీసుకుంటాం కాబట్టి ఆ రైస్ని రీప్లేస్ చేసేది మనకి అటుకులు అనమాట. ఇప్పుడు కొత్తిమీరతో మనం పోహ తయారు చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాం కాబట్టి మరి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అమ్మ, మీరు చెప్తున్నారు కదా కొత్తిమీర వల్ల లాభాలు ఏంటి అనేసి. ఏ లాభాలు, ఎలా యూజ్ చేయాలి? బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది. ఎట్లా యూజ్ చేసిన వంటల్లో వేసుకుంటున్నాం కదా. జ్యూస్ లాగా ఏమైనా తాగినా? జ్యూస్ లాగా కూడా తాగొచ్చు. కొంచెం అల్లము, కొద్దిగా ఇది కొత్తిమీర, నిమ్మరసం, మంచి డిటాక్స్ అది. ఓకే, అది ఎట్లా పొద్దున్నే తీసుకోవాలా? బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎంటీ స్టమక్ తో తీసుకోవడం మంచిది ఎప్పుడు డిటాక్స్ వాటర్స్. తర్వాత ఈ కొత్తిమీరలో ఉన్నది ఏంటంటే బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది, హార్ట్కి చాలా మంచిది. తర్వాత యాంటీసెప్టిక్ అంటారు కదా, అది అన్ని గుణాలు దాంట్లో ఉన్నాయి. డైజెషన్ కి చాలా మంచిది. ఓకే, చాలా మంది మనం మామూలుగా వంటల్లో పైన పైన కొత్తిమీర వేయింది మనకి ఆ రుచి రాదు అని చెప్పేసి, సో దాని వల్ల కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. వస్తుంది, కానీ ఇలా గ్రైండ్ చేసి వేసినప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. రసంలో కానీ, మనం పులుసు చేసేటప్పుడు కానీ, తర్వాత ఇలా అన్నాలు చేసుకున్నప్పుడు ఓకే డైరెక్ట్ గా వెళ్తుంది. డైరెక్ట్ గా వెళ్తుంది, దాని రసాలన్నీ వెళ్తాయి కదా. అవును, ఓకే, అప్పుడు ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం పుదీనా కట్ చేసి బాగా అంటే మసాలా దినుసులు, ఇప్పుడు చికెన్ మటన్ ఎందులోనైనా ఫైనల్ గా వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా అయితే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. చికెన్ మటన్ కి నానబెట్టినప్పుడే మీరు కొత్తిమీర పుదీనా కలిపేసి నానబెడితే చాలా బాగుంటుంది మ్యారినేషన్ అప్పుడే. అవును అవును, ఓకే ఓకే. ఇప్పుడైతే ఈ పేస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దీంట్లో ఏమేమి వేసారు ఇంకొకసారి చెప్పేద్దామమ్మా. కొత్తిమీర, కాజు, పిస్తా, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు. ఓకే, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, పిస్తా, కాజు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నారు. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట మనకి. సో మిగతావన్నీ పోహాతో రెడీ అయిపోతాయి. సో మీకు బౌల్ ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం పోహా వేసుకుందాం. చూసావా అన్నంలాగా ఎట్లా ఉందో. ఈ పోహాని నానబెట్టేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా నానబెట్టాలి కదా. కొంచెం కొంచెం వాటర్ లోనే డిప్ చేయాలి. ఎక్కువ వేసామంటే ఇంకా కడిగినట్టు చేయాలి, దాన్ని తడిపినట్టు చేసి ఇంకప్పుడు వడబోసేయాలి. కానీ ఇట్లా అన్నంలా రావాలంటే మటుకు 10 నిమిషాలు నానబెట్టాలి. లిటరల్లీ కొంచెం ఒక గ్లాస్ వాటర్లో నానబెడితే ఇలా పొడి పొడిగా అన్నంలా వస్తుంది. ఓకే ఓకే, మాకు మెత్తగా అయిపోతూ ఉంటుందమ్మా కొంచెం మేము ట్రై చేసేటప్పుడు. ఇక్కడ ఎలా ఉంది? పొడిగా పొడిగా ఉంది. అదే కొంచెం సేపు నానబెడితే మీకు అట్లా వస్తుంది. అదే అప్పటికప్పుడు మీరు అన్నట్టు కొంచెం తడిపేసేస్తే రాదు. ఓకే, అటుకులు తీసుకున్నాము. ఇప్పుడు చిట్కా చెప్పుకుందామా? చిట్కా చెప్పండి. చెప్తారంటే వద్దంటామా? ఇదిగో బీపీ ఉన్నవాళ్ళు ఓకే ఇది ఇట్లా రబ్ చేయాలి, మిడ్ ఫింగర్ని ఇట్లా మొత్తం ఇది మసాజ్ చేయాలన్నమాట. ఓకే, ఒక 2 మినిట్స్ అట్లా 3 టైమ్స్. హ్యాండేనా? 2 హ్యాండ్స్కి. ఓకే, ఈ మధ్య వేలు ఓకే ఇట్లా ఇలా బాగా ఇట్లా ఇట్లా మసాజ్ చేయాలి. ఓకే, దానివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. ఓకే,
ఓకే. ఇట్లా మాట. ఓకే, ఇది ఒక మంచి చిట్కా లాగా. బీపీ సడన్ గా పెరిగిపోతుంటుంది మనకి, టెన్షన్స్ ఎక్కువ అయ్యేటప్పుడు నార్మల్ గా దానికి వెంటనే టాబ్లెట్ వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా చిన్న ఒక ముద్ర లాంటిది. ఊరికే కూర్చుని ఉంటాం కదా. అవును. ఇంకప్పుడు అట్లాంటప్పుడు ఇట్లా ఇట్లా చేసుకుంటే అది చాలా మనకి ఇక్కడ అన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. సో దాని వలన ఇట్ కనెక్టెడ్ టు హార్ట్ అన్ని మాట. ఓకే ఓకే, ముద్ర అయితే చూసేసాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అటుకులు వేసేసుకున్నాం బౌల్లో. ఇప్పుడు ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కొత్తిమీర పేస్ట్. సో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా వేసేస్తున్నాము. ఇది ఇప్పుడు మెయిన్గా ఆలోచించేది ఏంటి అంటే వంట చేయకుండా, అంటే గ్యాస్ పైన పెట్టకుండా అది ఎలా కుక్ అవుతుంది అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ మీరు కుక్ అవ్వాలి అంటే మనం ఆ కలిపే ప్రాసెస్లోనే కుకింగ్ ప్రాసెస్ అంతా అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. కలిపే ఓపిక కొంచెం ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ రెసిపీ బాగుంటుంది టేస్ట్గా. కొత్తిమీరతో పాటు మొత్తంగా మిక్స్ చేసుకుని ఎంత టైం వరకు మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి? ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ పాటు కలుపుతూనే. లడ్డూలు అలాంటివి అయితే మనం ఒక 15 మినిట్స్. ఓకే, హ్యాండ్తో బాగా హ్యాండ్తో మనం ఇట్లా చేస్తాం కదా, హ్యాండ్తో చేసే మటుకు బాగా కలపాలి కదా. ఓకే, 15 మినిట్స్ చేస్తేనే మీకు ఆ నట్స్లోంచి ఆయిల్స్ అన్నీ వస్తాయి, బయటకు వస్తాయి. ఇప్పుడు కొద్దిగా కొంచెం ఉప్పు వేసుకున్నాం. దాంట్లో మనం మిక్స్ చేసేటప్పుడు సాల్ట్ అట్లా వేయకూడదా? వేయలేదు, నీరు అయిపోద్ది బాగానే. ఓకే, కొంచెం ఉప్పు, కొద్దిగా నిమ్మరసం. నిమ్మరసం కూడా వేసేసాం. మంచి అరోమా వస్తుంది కలుపుతునేటప్పుడు, ఎందుకంటే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా. కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, కాజు, పిస్తా. ఈ కాజు పిస్తా మనం కొంచెం ఫ్రై చేసి వేసుకోవాలా లేకుంటే డైరెక్ట్గాను? డైరెక్ట్ వేసేస్తా. ఓకే, అవన్నీ మనం మామూలుగా కూడా తినొచ్చు కదా కాజు పిస్తా. ఫైనల్గా కూడా కొంచెం కాజు పిస్తా. కొత్తిమీర పోహా రెడీ అయిపోయినట్లే. వాకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదమ్మా మామూలుగా. జనరల్గా వాకింగ్ అంటే హెల్త్కి మంచిది, చేయాలి అని చెప్తుంటారు. కొంతమందికి మోకాళ్ళు బాగా అరిగిపోయినట్టు ఉంటుంది, నడవలేరు. అలాంటి వాళ్ళు కొంచెం కూడా వాక్ చేయలేరు, కానీ చెయ్యాలని ఉంటుంది కానీ సహకరించదు. అలాంటి వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ గా చేసుకోవచ్చు అంటారు? కుర్చీలో కూర్చొని ఉంటాయి చాలా. కుర్చీలో కూర్చొని కాలు 10 సార్లు లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ పైకి ఎత్తి దించడం అట్లాంటివి అవి చేయొచ్చు. మళ్ళీ ఇదిగో మోకాళ్ళ నొప్పులకి ఇదిగో 2 చేతుల్లోకి ఒక 3 సార్లు ఇట్లా నొక్కితే నొప్పులు తగ్గుతాయి అన్నమాట. రైట్, ఇట్లా అది చిన్న చిన్న రెమెడీస్ అన్నీ మన దగ్గరే ఉంటాయి, కానీ మన చేతిలోనే ఉంటుంది మన ఆరోగ్యం, మనం చూసుకోమంటే. సో అంతా బాగా కలవాలన్నమాట. ఎంత బాగా కలిస్తే అంత టేస్ట్ ఉంటుంది. ఇది మనం మార్నింగ్ చేసి సాయంత్రం నైట్ వరకు కూడాను మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అంటారా? ఫ్రెష్గా ఉంటుందా? బాగానే ఉంటుంది, ఏం కాదు. ఓకే, కాకపోతే ఈజీ ప్రాసెస్ కాబట్టి మనం అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే అదే కదా, ఎక్కువ టైం పట్టదు కదా, వెంటనే అయిపోతుంది. ఓకే, మీకు నార్మల్గా ఇప్పుడు ఈ ఫుడ్కి మీరు 5 years నుంచి అలవాటు పడిపోయారు కాబట్టి ఓకే. ఇది స్టార్ట్ చేయకముందు ఈ ఫుడ్ని మీకు ఎలాంటి ఫుడ్ బాగా ఇష్టం? ఏది ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళు? అంటే ఎక్కువ మామూలుగానే చేసుకునేవాళ్ళం. ఆల్మోస్ట్ 2015-14 నుంచి ఆయిల్ లేకుండా. అప్పటి నుంచి ఆయిల్ లేకుండా ఉలవలతో బూరెలు కానీ చేసుకోవడం. బూరెలు కూడా అది ఉంటది కదా గుంట పొంగడాలు, దాంట్లో పెట్టి ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై కాకుండా అట్లా చేసుకునే వాళ్ళం అన్నమాట. ఓకే ఓకే, సాంబారు పప్పు అన్ని కూడా ఉలవల పప్పుతో చేసేదాన్ని. ఓకే, కందిపప్పు అంత మంచిది కాదా, యూజ్ చేయకూడదా? కందిపప్పు కన్నా ఉలవలు మంచివి కదా, మనకి గుర్రాలకే ఇస్తారు కదా ఉలవలు.
అందుకని ఉలవలతో చేసేదాన్ని ఎక్కువ. ఉలవ చారు అని కూడా చెప్తారు. అది నేను రెడీమేడ్ పౌడర్ చేసి ఉంచుతాను ఇప్పుడు, దాంతో పెట్టేదాన్ని. ఓకే, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అవుతుంది మీరు ఆయిల్కి దూరంగా ఉండి. బా ఈ బజ్జీలు ఇవన్నీ ఉంటాయి కదమ్మా, మనం బయట చూడంగానే బాగా టెంప్టింగ్ గా అనిపిస్తాయి, వెంటనే మనం కొనుక్కొని తింటాము. బజ్జీలు, సమోసా, పఫ్ ఇట్లాంటివన్నీ, ఇవన్నీ మళ్ళీ ఆయిల్ ఫుడ్డే కదా. అలాంటికి వాటికి ఆల్టర్నేట్ గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నేను అన్ని చేస్తాను. సమోసా కూడా అవుతుందా? సమోసా కూడా అవుతుంది. ఓ, వితౌట్ ఆయిల్? వితౌట్ ఆయిల్ బేక్ చేస్తాను అన్ని. అచ్చా, నెక్స్ట్ టైం చేసి పెడతాను, చూద్దాం. అది సాధ్యం కాదు, ఏది లేదనమాట వీటిలో. కట్ మిర్చి బజ్జీ చేశాను, బాగా వచ్చింది. ఓకే, ఇప్పుడైతే మనకి కొత్తిమీర పోహా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి రెండో రెసిపీ కూడా చెప్పారు కదా, అది కూడా నేర్చుకుందాం. ఇది కూడా హరిక కొత్తిమీర పోహా చూసారా, సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత చకచక అయిపోయే మంచి రెసిపీ రెడీ అయిపోయింది కదా. మరి దీన్ని టేస్ట్ చేద్దాం. కాసేపు అయ్యాక ఇంకో రెండో రెసిపీ కూడా మేడం పరిచయం చేస్తారు, దాన్ని కూడా చూసి నేర్చుకుందాం. సో రెండో రెసిపీ పేరు పచ్చి పులుసు. పదార్థాలు చెప్పేస్తారమ్మా? పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర ముద్ద, పసుపు, ఉల్లిపాయలు, చింతపండు పులుసు, బెల్లం, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం. దీంట్లో ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి. ఓకే, దీనికి కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువే కనిపిస్తున్నాయి. పచ్చి పులుసు అనగానే మాకైతే చాలా ఈజీగా అయిపోతుంది అనుకుంటాము. ఇక్కడ పచ్చి పులుసులో మాత్రం చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ అయ్యాయి అనమాట. పచ్చివి కదా, ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో అయితే ముందుగా చింతపండుని బాగా గుజ్జు తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ పేస్ట్ కనిపిస్తుంది కదా, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ అనేది. పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, కరివేపాకు. ఓకే, అది మనం ఒక్కసారి స్టోర్ చేసుకుంటే చాలా వాటికి యూజ్ అవుతుంది అన్నట్టు చేయొచ్చా? నేను ఎప్పుడు ఫ్రెష్ గా చేస్తాను. ఓకే, ఇది ఇప్పుడు మిక్సీ కాకుండా జస్ట్ నార్మల్ గా ఇట్లా దంచేది ఉంటుంది కదా, అందులో మనం చేసేసుకోవచ్చు కదా ఫ్రెష్ గా. ఓకే, సో మిగతా ఆనియన్స్ అంటే ఓకే. ఈ పౌడర్ ఎలా చేశారు? బెల్లం కోరితే పౌడర్ లాగా చేసుకున్నారు. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దామమ్మా ప్రాసెస్ ని. చేసేసేయండి. ముందుగా బౌల్ తీసుకొని ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు తీసుకోవాలి, చిన్న ఉల్లిపాయలు, సాంబారు ఉల్లిపాయలు ఉంటారు కదా అది. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం కలిపిన పేస్ట్. తర్వాత 2 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు. ఇవన్నీ నాకు ఒక డౌట్, ఆల్రెడీ మనం కరివేపాకు, పచ్చిమిర్చి ఆల్రెడీ పేస్ట్ లో వేసాము. కొంచెమే వేసాను, మళ్ళీ ఇది పైన కలిస్తే బాగుంటది కదా, అందుకు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం మిరియాల పొడి, మెంతులు, ఆవాల పొడి. మెంతులు, ఆవాలు, ఇది జీరా పౌడర్ పెట్టేసా. కొద్దిగా పసుపు. ఓకే, తీసుకున్నాక ఇవన్నీ బాగా కలపాలి. పచ్చి పులుసుకి ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వంటింటి చిట్కా చెప్పుకుందాం. ముద్రలే కాకుండా వంటింటి చిట్కా. బాగా దగ్గు ఎక్కువగా ఉందనుకో, ఆనియన్స్ కోరేసి దాంట్లో తేనేసి కొంతసేపు అట్లా ఉంచితే మీకు జ్యూస్లా వస్తుంది. అది తీసుకుంటే కాఫ్ సిరప్లా పనిచేస్తుంది. ఓ, అంటే ఈ ఉల్లిపాయలని బాగా చిన్నగా చాప్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసి తేనేసి కలపాలి. అంటే చేత్తోనే బాగా స్పూన్తో కానీ కలిపేసి ఓ పక్కన పెట్టాలి. తర్వాత ఉల్లి రసం బయటకు వస్తుంది కదా, తేనె కలిసి అది చాలా మంచి దగ్గు మంది కింద పనికొస్తుంది. ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకో. ఒక స్పూన్ అట్లా తీసుకుంటే సరిపోతుందా? ఒక ఉల్లిపాయతో తేనె మిక్స్ చేసుకుంటే ఒక స్పూన్ వస్తుంది. ఓకే,
వావ్, దగ్గు చాలా మందికి కాఫ్ సమస్య చాలా ఎక్కువ ఉంటుంది. దగ్గు వచ్చిందంటే ఆగనే ఆగదు, కంట్రోల్ చేయడం కూడా కష్టం. కొన్నిసార్లు సిరప్ వేసినా సరే వెంటనే కంట్రోల్కి రాదు. ఇలాంటి రెమెడీస్, ఇంట్లో ఉండే రెమెడీస్ చిన్న చిన్నవి కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అవును. హనీతో కలిపి ఉల్లిపాయ రసాన్ని మనం 1 స్పూన్ తీసుకుంటే దగ్గు కంట్రోల్ అవుతుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసి బాగా కలుపుతున్నాం. అన్నీ కలిపాక కొంచెం బెల్లం వేసుకున్నాం. బెల్లంలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఏ బెల్లం ఇది? ఇది మామూలు నార్మల్ తాటి బెల్లం అని కూడా అంటారు కదా. తాటి బెల్లం కూడా ఉంది, అది పౌడర్ చేసి ఉంచాను. నెక్స్ట్ టైం రెసిపీస్లో వేస్తాను. ఇది కూడా అట్లానే కొంచెం కనిపిస్తుంది. ఇది ఆర్గానిక్ బెల్లం అంటారు కదా, అది. బెల్లం కూడా మంచిది కదా, ఐరన్ రిచ్ బెల్లం కూడా. ఇప్పుడు చింతపండు నీళ్ళు వేసుకున్నాం. ఒక్కొక్కటిగా వేసేసి బాగా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ లో అయితే. అన్ని ఒకేసారి వేసేసి కలిపేయకుండా ఒక్కొక్కటి వేస్తూ మనం మెత్తగా దాన్ని మిక్స్ చేస్తే కనుక అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే. పచ్చిమిర్చి కూడా జలుబుకి దానికి చాలా మంచిది కదా, క్యాప్సిన్ అంటారు కదా. ఓకే. అది ఎప్పుడు జలుబు ఉన్నప్పుడు పచ్చిమిర్చితో చేసినవి ఏమన్నా తింటా ఉంటే బాగా జలుబు కూడా కంట్రోల్ అవుతుంది. సీజన్ కూడా ఇప్పుడు మారింది కాబట్టి జలుబు దగ్గు కామన్ కదా. అవును, ఎక్కడ చూసినా దగ్గు జలుబు వస్తూనే ఉంటాయి. పచ్చి పులుసు మళ్ళీ కొద్దిగా నీరు వేసుకున్నాం. 1 కప్పు నీళ్ళు. టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారమ్మా అట్లా, తీర్థయాత్రలు కానీ లేకుంటే విజిటింగ్ ప్లేసెస్ కానీ వెళ్తుంటాం. అట్లా ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేస్తారా లేకుంటే ఫ్రెండ్స్ అట్లా? ఫ్యామిలీస్తోనే. ఓకే. అలాంటప్పుడు మరి ఇలాంటి ఫుడ్ మిస్ అవుతూ ఉంటారు కదా, అప్పుడు ఏం చేస్తారు అక్కడ? ఫ్రూట్స్ అలాంటివి ఏమో ఉంటాయి, సలాడ్స్ ఉంటాయి కదా, ప్రతి దగ్గర ఇప్పుడు దొరుకుతున్నాయి కదా ఏదో ఒకటి. రా ఫుడ్ ఉంటది కదా. అవును అవును, అట్లా. అంతేకాని మీకు అక్కడ దొరికే ఏం తినరు అక్కడ, ఎటువంటి ఫుడ్, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ? చాలా కష్టం. బిఫోర్ లాస్ట్ ఇయర్ అమర్నాథ్ వెళ్ళాము, అక్కడ అంతా కూడా అన్ని అట్లానే దొరికినాయి అన్ని. తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ ఏమో హైడకాన్ బాబా అని ఉంటారు నైన్తాల్ దగ్గర, అక్కడికి వెళ్ళాము. ఓకే. అక్కడి నుంచి హరిద్వార్ అన్ని చూసి వచ్చాము. ఎన్ని రోజుల ట్రిప్ అట్లా ఉంటుంది? అట్లా 10 days అట్లా వెళ్ళొచ్చు. 10 days ఉన్నా సరే కూడా మీరు బయట ఫుడ్ అనేది తీసుకోరు అంటే ఇంట్రెస్ట్ రాదా? ఒకవేళ తింటే ఏమైనా అవుతుందా? నాకు ఒక డౌట్. అట్లా అని కాదు, ఒక ఫుడ్ అలవాటు అయిపోయాక వేరే తినబుద్ధి కాదు కదా. ఓకే. మీకు అటుకుల ప్యాకెట్ ఉంటే చాలు కదమ్మా, ఈజీగా దాంతో అక్కడ ఉండే పచ్చిమిర్చి కొత్తిమీరతో కూడా చేసుకున్నాం. అటుకులు ఎక్కడన్నా దొరుకుతాయి. ఎక్కడికి వెళ్ళినా ఒక సౌత్లో అయినా నార్త్లో అయినా పోహా అనేది కామన్గా ఉంటుంది కాబట్టి సమస్య ఉండదు మీకు. ఇంకా రైస్ దొరుకుతుందో లేదో కానీ మనకి పోహా అయితే. ఓకే, బాగా కలుపుకున్నాం, పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర అయిపోయినట్లే. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నాం పచ్చి పులుసుని. నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది, మీరు ఎక్కడ కూడా కొంచెం కూడా టేస్ట్ చేయట్లేదు, అందులో సాల్ట్ సరిపోతుందా లేకుంటే వేసుకునే బెల్లం ఆ క్వాంటిటీ సరిపోతుందా ఇంకా వెయ్యాలా, ఎక్కడ కూడా చెకింగ్ అనేదే లేదు. ఓకే, రెడీ అయిపోయింది. పచ్చి పులుసు. ఓకే, సో చూసారు కదా, ఈజీగా నిమిషాల్లో రెడీ అయిపోయి పచ్చి పులుసు కూడా నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. అలానే ముందు ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర పోహా రెండు కూడా టేస్ట్కి రెడీగా ఉన్నాయి. మరి 1 by 1 టేస్ట్ చూసేసి ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తాం. ఓకే, ముందైతే మనం కొత్తిమీర పోహా అలానే పచ్చి పులుసు విత్ ఆనియన్ తీసుకుంటున్నాను.
వావ్. మనకి కొత్తిమీర పోహ అనేది నార్మల్గా అందరికీ తెలిసిందే కదా, కొత్తిమీరతో రైస్ మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అదే ఫ్లేవర్ ఉంది, అవే ఇంగ్రీడియంట్స్ కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది. దానికి మించి పచ్చి పులుసు మాత్రం అదిరిపోయింది. మనం నార్మల్గా పచ్చి పులుసుని హ్యాపీగా తాగేయచ్చు కూడా, స్పూన్తోని రైస్తోని కాకుండా తాగేయచ్చు కూడా, అంత బాగుంది. ఆనియన్స్తో పచ్చి పులుసు అద్భుతంగా అనిపించింది నాకైతే. మరి చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేశారు కాబట్టి పచ్చి పులుసుని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే ఒకసారి ఇదే ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వావ్, సూపర్ అమ్మా. 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. ఏదైతే మనం కొత్తిమీర పోహ, పచ్చి పులుసు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చాలా తింటుంటే తీయగా ఉంది, పుల్లగా ఉంది, 2 మిక్స్ అయ్యి మెయిన్గా కారం కరెక్ట్ క్వాంటిటీలో సరిపోయింది. అన్నీ మిక్స్డ్ వల్ల అద్భుతంగా అనిపిస్తుంది. అంటే జ్వరం వచ్చిన నోటికి బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. మీరు అన్నారు ఇప్పుడు సీజన్ మారింది కాబట్టి జలుబు దగ్గు ఉన్న చాలా బాగుంది. తాగేయచ్చు, తినక్కర్లేదు, రసాన్ని తాగేయచ్చు, అంత బాగుంది. సో మా యూఎస్ కోసం ఈరోజు మంచి రెసిపీస్ 2 పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.